హలో అండి. ఈరోజు మనం ఆస్ట్రేలియా వీసాస్ గురించి తెలుసుకుందాం. ఆస్ట్రేలియా వీసాస్ ఎన్ని టైప్స్ ఉంటాయి? ఏ వీసా మనం అప్లై చేసుకోవచ్చు? ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్పస్ ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ విజిట్ టు ఆస్ట్రేలియా? సో ఎన్ని రోజులు మనం ఉంటాము ఏంటి? దీన్ని బట్టి మనం ఏ వీసాకి ఎలిజిబుల్ అవుతాం అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విజిటర్ వీసా అండి. విజిటర్ వీసా సప్లై 600 అంటాము. సో టూరిస్ట్గా వెళ్ళే వాళ్ళకి, షార్ట్ బిజినెస్ మీటింగ్స్కి వెళ్ళే వాళ్ళకి, సో ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే అక్కడ కలవటానికి వెళ్ళే వాళ్ళని సో ఈ వీసా మీద పంపిస్తూ ఉంటారు. సప్లై 600 అంటాము. సో ఈటీఏ సప్లై 601 ఎలక్ట్రానిక్ ట్రావెల్ అథారిటీ. సో ఇది కూడా షార్ట్ టర్మ్ విజిట్స్కి, అంటే ఒక 2-3 మంత్స్కి అట్లా వెళ్ళే వాళ్ళకి టూరిజం కానీ బిజినెస్ పర్పస్ మీద కానీ సో ఈ వీసా వేస్తూ ఉంటారు. సో ఈ విజిటర్ 651 సప్లై 651 ఇది మనకు కాదండి. యూరోపియన్ యూనియన్ అండ్ ఫ్యూ అదర్ యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు షార్ట్ టర్మ్ వీసా అప్లై చేసుకోవాలి అంటే సో ఇది 651 అప్లై చేస్తూ ఉంటారు. సో ఇది మనకు కాదు. స్టూడెంట్ వీసాస్, ఇది మీకు తెలుసు. స్టూడెంట్ వీసాకి అప్లై చేసుకునే వాళ్ళు సప్లైస్ 500. సో అక్కడ ఫుల్ టైమ్ స్టడీ చేసేవాళ్ళు, ఎంఎస్కి వెళ్ళేవాళ్ళు, లేకపోతే డిగ్రీ చేయడానికి వెళ్ళే వాళ్ళు ఈ వీసా మీద వెళ్తూ ఉంటారు. సో సప్లైస్ 590 అనేది అక్కడ ఎవరైనా ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఉంటే సో వాళ్ళకి మీరు గార్డియన్గా వెళ్ళాలి అంటే సో 590 వీసా. సో అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏజ్ వచ్చి 18 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి. సో ఈ క్రైటీరియా మ్యాచ్ అయితే మీకు సప్లైస్ 590 వీసా వేసి పంపిస్తూ ఉంటారు. సో ఇంకోటి ఏంటంటే వర్క్ అండ్ స్కిల్డ్ వీసాస్. ఇది సప్లైస్ 482 కిందకి వస్తుంది. సో అక్కడ వాళ్ళ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ స్కిల్డ్ వర్కర్స్ వాళ్ళకి ఎవరైనా దొరకకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, సో వాళ్ళకి ఒక పర్టికులర్ స్కిల్ సెట్ ఉంది, డేటా అనలిస్ట్ కానీ లేకపోతే ఏఐ డెవలపర్స్ కానీ పర్టికులర్ స్కిల్ సెట్ మీద షార్టేజ్ ఉంది. సో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ జాబ్ పోర్టల్స్లో పోస్ట్ చేస్తారు. సో వాళ్ళకి ఇన్ని డేస్ అంటూ వెయిట్ చేస్తారు. 30 days 60 days అట్లా వెయిట్ చేసి వాళ్ళకి ఎవరు దొరకకపోతే స్కిల్డ్ వర్కర్స్, సో వాళ్ళు వేరే కంట్రీస్ నుంచి వాళ్ళు ఆ స్కిల్ సెట్కి సంబంధించిన క్యాండిడేట్ని వాళ్ళు వీసా వేసి తెచ్చుకునే అథారిటీ వాళ్ళకు ఉంది. సో దీన్ని సప్లైస్ 482 అంటాము. సో చాలామంది వర్క్ వీసా మీద వెళ్ళే వాళ్ళు వేసే వీసా సప్లైస్ 482. స్కిల్ ఇండిపెండెంట్ వీసా సప్లైస్ 189 వీసాకి స్కిల్ అసెస్మెంట్ టెస్ట్ అంటూ ఒకటి ఉంటుందండి. సో అందులో 65 పాయింట్స్ మీకు రాగలిగితేనే సో ఈ వీసాకి మీరు ఎలిజిబుల్గా ఉంటారు. సో నెక్స్ట్ వీసా వచ్చి సప్లైస్ 190 ఫర్ స్కిల్డ్ వర్కర్స్ అండి. ఫర్ సప్లైస్ 190 అనేది ఫర్ స్కిల్డ్ వర్కర్స్ నామినేటెడ్ బై స్టేట్ ఆర్ టెరిటరీ గవర్నమెంట్. సో స్టేట్ కానీ టెరిటరీ గవర్నమెంట్ కానీ మీకు నామినేట్ చేయాలి. సో అప్పుడే మీకు ఈ వీసా అనేది వస్తుంది. సప్లైస్ 491. సో ఈ వీసా ఏంటంటే ఫర్ స్కిల్డ్ వర్కర్స్ నామినేటెడ్ బై స్టేట్ ఆర్ టెరిటరీ ఆర్ స్పాన్సర్డ్ బై ఎలిజిబుల్ ఫ్యామిలీ మెంబర్. సో ఎలిజిబుల్ ఫ్యామిలీ మెంబర్ మీకు ఎవరైనా ఉంటే అక్కడ, లేదా మీకు అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు మీకు స్పాన్సర్ చేయొచ్చు. సప్లైస్ 491. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ అండ్ పార్ట్నర్ వీసాస్. సో ఈ సప్లైస్ 820 వీసా ఏంటంటే ఆస్ట్రేలియన్ సిటిజన్స్ తోటి మీరు ఏదైనా రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే మ్యారేజ్ చేసుకున్నప్పుడు కానీ సో మీరు 820 వీసాకి ఎలిజిబుల్గా ఉంటారండి. ప్రాస్పెక్టివ్ మ్యారేజ్ వీసా సప్లైస్ 300. మీరు ఎవరైనా మ్యారేజ్ చేసుకోవడానికి ఇప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు అనుకోండి, ఇప్పుడు ఈ వీసా మీద మీరు సప్లైస్ 300 వీసా వేసుకొని మీరు వెళ్ళొచ్చు.
మీరు మ్యారేజ్ కోసం అని ఆస్ట్రేలియాకి వెళ్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక అబ్బాయిని అమ్మాయిని మీరు ఇష్టపడతారు, వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి అక్కడికి వెళ్తున్నారు అనుకోండి, ఈ వీసా మీద మీరు వెళ్తారు. మీ అబ్బాయి అమ్మాయి అక్కడ ఆస్ట్రేలియన్ సిటిజన్ అనుకోండి, సో మీరు ఎలా వెళ్ళాలి? సో 103 అండ్ 143 వీసా చేసుకొని మీరు, సో క్లాస్ 103 అండ్ 143 వీసాస్ చేసుకొని మీరు అక్కడికి మీ చిల్డ్రన్ని చూడటానికి వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటంటే బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వీసాస్. సో ఇప్పుడు మీకు అక్కడ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసే ఆలోచన ఉందనుకోండి, సబ్ క్లాస్ 188 వీసా తోటి వెళ్ళొచ్చు. సో మీరు ఎగ్జాంపుల్ అక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఆస్ట్రేలియన్ గవర్నమెంట్కి అడ్వాంటేజే కదా, మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఎన్ని కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు అది ఇది అని చెప్పేసి మీరు అక్కడ బిజినెస్ ప్రపోజల్ తోటి వెళ్తారు. సో మీరు సబ్ క్లాస్ 188 వీసాస్ తోటి మీరు వెళ్ళొచ్చు. సబ్ క్లాస్ 132 for business owners who have a genuine and realistic commitment to participate in the management of a new or existing business in Australia. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ఒక బిజినెస్ ఓనర్గా మీరు వెళ్తారు. అక్కడ మీరు సో ఇప్పుడు మేనేజ్మెంట్ డెసిషన్స్ కానీ, ఇక్కడ డిస్కషన్స్ కానీ, బిజినెస్ సంబంధించిన డిస్కషన్స్ కానీ ఏదైనా ఉంటే పార్టిసిపేట్ చేయడానికి మీరు వెళ్తారు. సో అప్పుడు సబ్ క్లాస్ 132 వేసుకొని వెళ్తారు. హ్యుమానిటేరియన్ అండ్ రెఫ్యూజీ వీసాస్. రెఫ్యూజీ వీసా సబ్ క్లాస్ 200 ఫర్ పీపుల్ హూ ఆర్ రెఫ్యూజీ వీసా సబ్ క్లాస్ 200. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ కంట్రీలో మీకు థ్రెట్ ఉంది, సో మీ కంట్రీలో మీకు బతకలేకపోతున్నారు అది ఇదంటే రెఫ్యూజీ వీసా సబ్ క్లాస్ 200 కింద మీరు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మీకు ఈ వీసా ప్రొవైడ్ చేస్తారు. సో సబ్ క్లాస్ 202 ఫర్ పీపుల్ హూ ఆర్ సబ్జెక్ట్ టు సబ్స్టాన్షియల్ డిస్క్రిమినేషన్ అమౌంటింగ్ టు గ్రాస్ వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. సో హ్యూమన్ రైట్స్ మీకు వైలేట్ అవుతున్నాయి మీ కంట్రీలో అని చెప్పేసి స్ట్రాంగ్గా మీరు చెప్పగలిగితే, సో ఈ వీసా మీద మీకు ఆస్ట్రేలియాకి రావడానికి ఎలిజిబుల్గా ఉంటారు మీరు. సో అదర్ వీసాస్, వర్కింగ్ హాలిడే వీసా సబ్ క్లాస్ 417. సో ఇది సర్టెన్ కంట్రీస్కి మాత్రమే వర్తిస్తుంది, సో ఇండియాకి కాదు. సో వాళ్ళు హాలిడేకి ఆస్ట్రేలియాకి వెళ్ళాలనుకుంటే ఈ వీసా మీద వెళ్ళచ్చు. వర్క్ అండ్ హాలిడే వీసా 462 ఫర్ యంగ్ పీపుల్ ఫ్రమ్ ఎలిజిబుల్ కంట్రీస్ విత్ సిమిలర్ ఇంటెంట్ యాజ్ అ వర్కింగ్ హాలిడే వీసా. సో సేమ్ అండి, ఆల్మోస్ట్ 462. సో ఆల్మోస్ట్ అన్ని వీసాస్ మనం కవర్ చేసాము. సో మీరు ఏ వీసా మీద వెళ్ళాలనుకుంటున్నారో మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో టూరిస్ట్ వీసా మీద వెళ్తారా, వర్క్ వీసా మీద వెళ్తారా అక్కడ, ఇదండి ఆల్మోస్ట్ అన్ని వీసాస్ మనం కవర్ చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.